11 SSC ఎగ్జామినేషన్ అడిగిన ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. A train covers a distance in 12 hours if it runs at a speed of 75 km per hour. అయితే find the speed at which the train must run to decrease the time of journey by 3 hours అని చెప్పి అడుగుతున్నారు. 12 hours అనేది మనకి జర్నీ డ్యూరేషన్ అని చెప్పి ఇచ్చారు. స్పీడ్ వచ్చేసరికి 75 km per hour అని చెప్పి అన్నారు. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటంటే 3 అవర్స్ అనేది జర్నీ డ్యూరేషన్ లో డిక్రీజ్ రావాలంటే ఎంత స్పీడ్ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్, ఓన్లీ స్పీడ్ మాత్రం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అని చెప్పి రాసుకోవచ్చు కదా. డిస్టెన్స్ సేమ్ అంటున్నారు కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? T1S1 ఈక్వల్ టు T2S2. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంటర్వెల్ లో 12 అవర్స్ డ్యూరేషన్ అని చెప్పి ఇచ్చారు, జర్నీ డ్యూరేషన్. అంటే 12 ఇంటూ స్పీడ్ ఎంత అని చెప్పారు? 75 km per hour. దట్ ఈస్ ఈక్వల్ టు T2. 3 అవర్స్ డిక్రీజ్ అంటే 12 లో 3 అవర్స్ డిక్రీజ్ అంటే 12 - 3 దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఇంటూ S2 ఎంతో మనకి స్పీడ్ తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని నేను ఎస్ అని చెప్పి రాసుకుంటాను. ఇప్పుడు S ఈక్వల్ టు 12 ఇంటూ 75 డివైడెడ్ బై 9. 3 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 375 లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 100 km per hour. ట్రైన్ అనేది 100 km per hour స్పీడ్ తో వెళ్తే మనకి 3 అవర్స్ అనేది జర్నీ డ్యూరేషన్ డిక్రీజ్ అవుతుంది. సో 100 km per hour అనేది కరెక్ట్ ఆన్సర్. Please subscribe for more competitive exam tutorials. Thank you.